ఈరోజు మనం వ్యాకరణాంశంలోని సంజ్ఞ గురించి తెలుసుకుందాం. పిల్లలందరూ వ్యాకరణాంశం అనగానే భయపడిపోతూ ఉంటారు. మీకు అలాంటి భయం ఏది లేకుండా సంజ్ఞ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలా ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు శ్రద్ధగా ఉండండి. ఇది ఒకటి కాదు, ఏదైనా మీరు శ్రద్ధగా ఉంటే మీకు తప్పకుండా దీని మీద పట్టు అనేది వచ్చేస్తుంది. సో మనం ఈరోజు గ్రామర్లో పార్ట్ అయినటువంటి సంజ్ఞ గురించి తెలుసుకుందాము. ముందుగా संज्ञा యొక్క डेफिनेशन అనేది చూద్దాం. संज्ञा की परिभाषा देखते हैं आज हम. संज्ञा की परिभाषा: जो शब्द किसी व्यक्ति, वस्तु, स्थान, प्राणी या भाव का बोध कराते हैं उन्हें संज्ञा शब्द कहते हैं. यानी किसी भी नाम को सूचित करने वाले शब्द को संज्ञा शब्द कहते हैं. जैसे हमने कहा, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైనా వ్యక్తి పేరు కానివ్వండి, వస్తువు పేరు కానివ్వండి, లేదా ప్రాణి పేరు కానివ్వండి, ఏదైనా వస్తువు అలాంటి పేరును సూచించేటువంటి పదాన్ని మనము సంజ్ఞ అని అంటాము. ఉదాహరణకి ఇక్కడ మనం చూద్దాము వేటిని అంటారో. ఎగ్జాంపుల్, వ్యక్తి అంటే వ్యక్తుల పేర్లు అనేవి ఏ విధంగా ఉండొచ్చు. వ్యక్తుల పేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాధా, రాజేష్, రాజు, యశ్వంత్, సంతోష్ ఆది ఈ వ్యక్తుల పేర్లు, ఇవన్నీ సంజ్ఞ అని అనబడతాయి. అంతేకాకుండా వస్తువు మేజ్, పుస్తక్, ఫల్, పానీ, పెట్రోల్ एक्सेट्रा ఇవన్నీ కూడా संज्ञा के नाम कहलाते हैं. प्राणी, प्राणियों के नाम भी मनुष्य, पशु, पक्षी, जीव, जंतु आदि ये सभी संज्ञा कहलाते हैं. भाव, जैसे हमारे फेस में हम एक्सप्रेस करते हैं कुछ भाव, क्रोध, भय, अच्छाई, बुराई, ये भी फीलिंग्स के नाम है, इनको भी संज्ञा कहते हैं. स्थान, किसी स्थान के बारे में स्थान का नाम सूचित किया जाए. जैसे यहाँ पर लिखा है गांव हो, शहर हो या हैदराबाद हो, किसी सिटी का नाम हो, किसी स्थान का नाम हो, ఏదైనా ప్లేస్ పేరు ఉన్నట్లయితే వాటిని సంజ్ఞ అంటారు. ఓకే, నా క్లియర్ కదా. ఇప్పటి వరకు మన స్టేట్ సిలబస్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర సిలబస్లో కానీ 7th క్లాస్లో ఇంతవరకే ఉన్నది. ఓకే, సంజ్ఞాకి పరిభాష, అసలు సంజ్ఞ అంటే ఏంటో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను, రిపీట్ చేస్తున్నాను. పేరును సూచించేటువంటి పదాన్ని మనము సంజ్ఞ అంటాము. సో ఇక్కడ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది, రాసుకోండి. వీడియో పాజ్ చేసైనా రాసుకోండి. ఇక మీకు సంజ్ఞ గురించి తెలిసేది కదా. సంజ్ఞ యొక్క భేద్ అంటే సంజ్ఞ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనం ఇందులో చూద్దాము. సంజ్ఞ అనేది 3 రకాలు. మనం ఇందాక అనుకున్నాం కదా, పేరుని సూచించేటువంటి పదాలే సంజ్ఞ అనబడతాయి. అందులో మళ్ళీ డివిజన్ కోసం అనగా మీకు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ పెన్స్, ఇవి ఏ సబ్ కలం హే, ఇవన్నీ పెన్నులు కదా. ఒక్కొక్క దాన్ని మనం ఐడెంటిఫై చేయమంటే ఇది ఏ పెన్ను అని అంటే మనం రెడ్ పెన్ అని చెప్తూ ఉంటాం, లాల్ పెన్ హే అని అంటూ ఉంటాము. ఏ కాలా పెన్ హే ఆర్ ఏ నీలా పెన్ హే. ఇలా యాక్చువల్గా చూస్తే ఇవన్నీ పెన్నులే, కానీ మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క దాన్ని చూసినట్లయితే దానికి సపరేట్ ఒక నేమ్ అనేది ఉంది. అలాగే ఇన్ని నౌన్స్ ఉంటాయి కదా. సంజ్ఞ పేరును సూచించేటువంటి ప్రతి పేరుని కనుక, ప్రతి పదాన్ని కనుక మనం విడదీసి చూసినట్లయితే ఆ విధంగా విడదీయడం వల్ల మనకు కొన్ని టైప్స్ అనేవి తెలుస్తాయి. సంజ్ఞాకి भेद అని అంటారు వాటిని. అవి ఏంటి అని అంటే వ్యక్తివాచक संज्ञा के 3 भेद हैं, 3 प्रकार हैं. एक है व्यक्तिवाचक संज्ञा, दूसरा जातिवाचक संज्ञा और भाववाचक संज्ञा. फिर इसी जातिवाचक संज्ञा के अंतर्गत और 2 संज्ञा के भेद हैं, द्रव्यवाचक संज्ञा, समूहवाचक संज्ञा. మన ఇంగ్లీష్ గ్రామర్ని అనుసరించి వీటిని విడిగా ద్రవ్యవాచక సంజ్ఞ అని, సమూహవాచక సంజ్ఞ అని విడిగా రాయడం జరుగుతుంది. एक्चुअली 3 प्रकार के होते हैं संज्ञा के भेद, लेकिन जैसे कि इनका विभाजन हुआ है इंग्लिश ग्रामर के अनुसार, उससे बनते हैं हमारे संज्ञा के भेद 5. 1, 2, 3, 4 और 5. एक बार इसे अपने नोट पुस्तिका में लिख लीजिए. ये जो है संज्ञा के प्रकार या संज्ञा के भेद कहलाते हैं. हम एक एक का विवरण देखते हैं. संज्ञा के भेदों में सबसे पहला है व्यक्तिवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा के बारे में जानते हैं, जिसे हम इंग्लिश में प्रॉपर नाम कहते हैं. इसका डेफिनेशन यह है, इसकी परिभाषा है कि जो शब्द किसी विशेष या निश्चित व्यक्ति, स्थान या वस्तु का बोध कराते हैं उन्हें व्यक्तिवाचक संज्ञा कहते हैं. अगर किसी विशेष व्यक्ति का नाम सूचित किया जाए या विशेष वस्तु का नाम सूचित किया जाए या
किसी विशेष स्थान के नाम को बताया जाए तो उस तरह के शब्दों को व्यक्तिवाचक संज्ञा शब्द कहते हैं। हर नाम को सूचित करने वाले शब्दों को సంజ్ఞ कहते हैं। పేరును సూచించేటువంటి పదాలను సంజ్ఞ అని అంటారు। కానీ ఇంకా దాన్ని కనుక మనం వివరంగా చూసినట్లయితే వ్యక్తివాచక సంజ్ఞ వేటిని అంటారు? ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు సూచించిన ఒక వ్యక్తి పేరుని లేదా ఒక ప్రాంతం పేరు, స్పెసిఫిక్గా ఒక ప్రాంతం పేరుని లేదా ఒక వస్తువు పేరుని కనుక మనం కనబడినట్లయితే మనం దాన్ని ఏమంటాము? వ్యక్తివాచక సంజ్ఞ అని అంటాము। ఉదాహరణకి ఇక్కడ చూద్దాము కొన్ని సెంటెన్సెస్। అబ్దుల్ కలాం జీ మహాన్ వ్యక్తి थे। ఇక్కడ స్పెసిఫిక్గా అబ్దుల్ కలాం గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇలా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరును కనుక సూచించినట్లయితే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది। మహాభారత్ ఏక్ ఐతిహాసిక్ గ్రంథ హై। ఇందులో ప్రత్యేకంగా ఒక గ్రంథం యొక్క పేరు ఉంది కాబట్టి స్పెసిఫిక్గా ఆ బుక్ పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారు? వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద అని అంటారు। అలాగే స్థాన్, ఏదైనా ఒక ప్లేస్ గురించి, సపోజ్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, చార్మినార్ సుందర్ ఇమారత్ హై। చార్మినార్ ఇది ఒక కట్టడం, ఒక చోటు కదా, దర్శించదగ్గ చోటు। స్పెసిఫిక్గా అందంగా ఉంది ఆ చార్మినార్ అనే దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని అంటారు। మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక ప్లేస్ గురించి కానీ ఒక వ్యక్తి గురించి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఆ పేరుని కనుక సూచించినట్లయితే అవి వ్యక్తివాచక సంజ్ఞ అని అనబడతాయి। संज्ञा के भेदों में दूसरा भेद है जातिवाचक संज्ञा, जिसे हम कॉमन नाउन कहते हैं। ये कॉमन नाउन क्या है? जातिवाचक संज्ञा అంటే ఏంటిది? దాని డెఫినేషన్ చూద్దాము। जो शब्द किसी प्राणी, पदार्थ या समूह की जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते हैं। यानी जिस शब्द से किसी संपूर्ण जाति का बोध होता हो, जो शब्द किसी संपूर्ण जाति के बारे में बताता हो उसे संज्ञा कहलाते हैं। అనగా ఏ పదం అయితే సమస్త ప్రాణి జాతి గురించో లేదా సమస్త సమూహం గురించో లేదా పదార్థాల సమూహం గురించో తెలిపేటువంటి పదాన్ని మనం ఏమంటాము? జాతివాచక సంజ్ఞ అని అంటాము। వాటికి కొన్ని ఉదాహరణలు చూద్దాము, సెంటెన్సెస్ అనేవి। ఉదాహరణ చూడండి, लड़का खेलता है। लड़का खेलता है, ये जो है लड़का समस्त समूह के बारे में बताता है, मतलब लड़के की जाति के बारे में बताता है। బాయ్స్ అనేటువంటి జాతి, అబ్బాయిలు అనేటువంటి సమస్త జాతి సమూహం గురించి చెప్తుంది కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ అవుతుంది। ఒకవేళ ఇక్కడ లడకాని కాకుండా ఏదైనా పేరు ఉన్నదనుకోండి, సపోజ్ రాజేష్ ఖేల్తా హై అనేటప్పుడు ఆ రాజేష్ అనేది ఏమవుతుంది? వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది। అలా కాకుండా ఇక్కడ సమూహం గురించి చెప్పడం జరిగింది, జాతి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ అవుతుంది। నెక్స్ట్, మేరా విద్యాలయ పాస్ మే హీ హై। విద్యాలయ ఒక ప్రాంతం పేరు, విద్యాలయం అంటే విద్యాలయాలు చాలా ఉంటాయి కాబట్టి అది సమస్త జాతిని సమూహాన్ని గురించి చెప్తుంది కాబట్టి విద్యాలయం ప్రత్యేకంగా దీనికి ఒక పేరు ఉంటే, విద్యాలయానికి కనుక పేరు ఉంటే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది। ఇక్కడ అలా పేరు సూచించలేదు కాబట్టి జాతివాచక సంజ్ఞ అని అంటారు। హమే రోజ్ ఫల్ ఖానే చాహియే। ఫల్ అనేది కూడా మనకు పండ్ల జాతి గురించి చెప్తుంది, పళ్ళ యొక్క సమూహం గురించి పళ్ళ జాతి గురించి చెప్తుంది కాబట్టి జాతివాచక సంజ్ఞ అవుతుంది। ఒకవేళ మనము ఏదైనా ఫ్రూట్, ఇక్కడ ఫ్రూట్ పేరు కనుక రాసినట్లయితే హమే రోజ్ కేలా ఖానా చాహియే అలా స్పెసిఫిక్గా ఆ పండు యొక్క పేరు కనుక సూచించినట్లయితే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది। అలా కాకుండా ఇక్కడ మొత్తము సమూహం గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ అవుతుంది। అలాగే ఒకవేళ ఆమ్ ఉందనుకోండి, ఆమ్ అనేది అందులో మళ్ళీ రకాలు ఉంటాయి, లక్డా, సఫేదా, ఇలా ఆ స్పెసిఫిక్గా ఆమె యొక్క పేరు ఉన్నట్లయితే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది। ఆమ్ అనేది సమూహం కింద వస్తుంది కాబట్టి దాని జాతివాచక సంజ్ఞ అని అంటారు। నెక్స్ట్, జంగల్ మే కై పక్షి హై। ఇక్కడ రెండు ఉన్నాయి జాతివాచక సంజ్ఞ పదాలు। పక్షి స్పెసిఫిక్గా ఏ పక్షి అనేది చెప్పలేదు, పక్షుల యొక్క సమూహం గురించి చెప్పడం జరిగింది, పక్షుల జాతి గురించి చెప్పడం జరిగింది। అడవి అంటే కూడా అడవులు కూడా మన దగ్గర అడవులు అక్కడ మన పేర్లు ఉన్నాయి, అలా స్పెసిఫిక్గా అడవి పేరు లేదు కాబట్టి అడవి యొక్క సమూహం గురించి అడవి జాతి గురించి చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారు? జాతివాచక సంజ్ఞ అని అంటారు।
మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, స్పెసిఫిక్గా ఆ సమూహానికి తన పేరు ఉన్నట్లయితే దాని ఎగ్జాంపుల్ జాతి కాకుండా పేరును సూచిస్తే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. అలా కాకుండా సమస్త జాతిని కనుక సూచించే పదం ఉన్నట్లయితే దాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. జాతివాచక సంజ్ఞలోని ఒక పార్ట్, జాతివాచక సంజ్ఞకి సంబంధించిన మరొక టైప్ ఆఫ్ నౌన్ సమూహవాచక సంజ్ఞ యా సామూహిక వాచక సంజ్ఞ అని కూడా అని అంటారు. దాని మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సమూహం అంటే ఏంటిది? సమూహము, కొంతమంది యొక్క సమూహము, కొన్ని వస్తువుల యొక్క సమూహము, దానికి సంబంధించినటువంటి పదాలను సమూహవాచక సంజ్ఞ అని అంటారు. जो शब्द किसी विशेष समुदाय या समूह का बोध कराते हैं, ప్రత్యేకమైనటువంటి సమూహం గురించి కనుక చెప్పినట్లయితే దాన్ని సమూహవాచక సంజ్ఞ అంటారు. ఎగ్జాంపుల్, సేనా దేశ్ కి రక్ష కర్తీ హై. ఇక్కడ సైన్యము అని చెప్పడం జరిగింది. సేన సైన్యము ఇదొక సమూహం, సైన్యం యొక్క సమూహం. దానికి మళ్ళీ స్పెషల్గా పేరు అనేది లేదు. సైన్యం అది జలసేనానా, వాయుసేనానా, థలసేనానా అని అలా చెప్పడం లేదు. సో అదేంటి, ఓన్లీ సైన్యం యొక్క సమూహం గురించి చెప్పడం జరిగింది కాబట్టి సమూహవాచక సంజ్ఞ అనబడుతుంది. కక్షామే పడాయి చల్ రహీ హై. కక్ష అంటే విద్యార్థుల యొక్క సమూహం. తరగతి అంటే ఏంటంటే ఛాత్రుల యొక్క సమూహ कहलाता है. तो ఇందులో కక్ష అనేది సమూహవాచక సంజ్ఞ అవుతుంది. గాడి మే బడి భీड़ थी. గాడి అంటే ఒకరిద్దరు ప్రయాణించేది కాదు, సమూహము ప్రయాణిస్తుంది కాబట్టి ఈ గాడి అనేది కూడా ఏమవుతుంది, సమూహవాచక సంజ్ఞ అవుతుంది. మేరా పరివార్ బడా హై. పరివారం అనేది ఒకరితో ఉండదు. పరివారం అంటేనే కొంతమంది సభ్యుల యొక్క సమూహం కాబట్టి పరివారం అనేది కూడా ఇంకో సమూహవాచక సంజ్ఞ అనబడుతుంది. నెక్స్ట్, యహ ఫూలోं का गुच्छा है. గుచ్చా బంచ్, పువ్వుల యొక్క గుత్తి, బంచ్ అని అన్నట్టు. బంచ్ అంటే పువ్వుల యొక్క సమూహాన్ని చూపిస్తుంది కాబట్టి, సూచించేటువంటి పదం కాబట్టి దీన్ని సమూహవాచక సంజ్ఞ అని అన్నారు. जातिवाचक संज्ञा का एक और भेद है द्रव्यवाचक संज्ञा. मटेरियल नाउन किसे कहते हैं? देन अंटाము మనం. द्रव्यवाचक संज्ञा, द्रव्य का है लिक्विड. वे शब्द जो ऐसे पदार्थों या द्रव्यों का बोध कराते हैं जिनसे वस्तुएं बनती है. ఆ పదాలను, ఏ పదాల నుండి అయితే మరొక వస్తువు తయారవుతుందో, ఆ మెటీరియల్ నుండి మరొక వస్తువు తయారయ్యేటువంటి పదాలని మనం ద్రవ్యవాచక సంజ్ఞ అంటాము. అవి ఏంటంటే ద్రవ్యము అంటే లిక్విడ్స్ అని అంటే పాలు, నీళ్లు, ఇంకా మట్టి కూడా ద్రవ్యవాచక సంజ్ఞ శబ్దం అవుతుంది. మట్టి కాకుండా మట్టి నుండి తయారయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని. తర్వాత లకడి, వీటిని ఏం చేయగలుగుతాము? ఇన్ వస్తువుం సే ఉనకా మాప్తోల్ కియా జా సక్తా హై. వాటిని కొలవగలుగుతాము అని. ఒక వస్తువు మరొక వస్తువు తయారు చేయగలుగుతాము, ప్లస్ వాటిని కొలవగలుగుతాము. అలాంటి పదాలను ఏమంటారు? ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు. ఉదాహరణని చూద్దాము. दूध पौष्टिक आहार है. दूध जो है ये द्रव्यवाचक, ये इसका रूप लिक्विड रूप होता है, इसलिए इसे द्रव्यवाचक संज्ञा कहते हैं. इससे कई वस्तुएं बनती है. सोने से आभूषण बनते हैं. सोना, ये इससे भी आभूषण बनाए जाते हैं. బంగారం నుండి కూడా ఒక వస్తువు తయారు చేస్తాం కాబట్టి इसे द्रव्यवाचक संज्ञा कहते हैं. कुर्सी, यह कुर्सी लकड़ी की है. यह लकड़ी की कुर्सी है. కర్రతోనే చేయబడినటువంటి చైర్ కాబట్టి దాన్ని ఏమంటారు? లకడీ అనేది ద్రవ్యవాచక సంజ్ఞ అనబడుతుంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఏ పదార్థాలనైతే కొలవగలుగుతామో మాప్తోల్ కియా జా సక్తా హై, లేదా మెటీరియల్ నుండి మరొక వస్తువు తయారు చేసేటువంటి వస్తువుని ద్రవ్యవాచక సంజ్ఞ అంటారు. संज्ञा के भेदों में अंतिम भेद है भाववाचक संज्ञा, जिसे हम एब्स्ट्रैक्ट नाउन कहते हैं. भाव का अर्थ है फीलिंग्स. फीलिंग्स, ठीक है. जिन शब्दों से किसी व्यक्ति या वस्तु के गुण, दोष, दशा, अवस्था, धर्म आदि का बोध होता हो उन्हें भाववाचक संज्ञा कहते हैं. ఏ పదాల పేరైతే ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి యొక్క గుణాన్ని, అతని యొక్క పరిస్థితిని, అతని యొక్క స్వభావాన్ని తెలుపుతాయో ఆ పదాలను మనము భావవాచక సంజ్ఞ అని అంటాము. ఎగ్జాంపుల్కి దయ, శాంతి, ప్రేమ, బుఢాపా, సఫలత ఆది.
है। ఇవన్నీ కూడా ఫీలింగ్స్ యొక్క పేర్లు। దీన్ని इन गुणों का हम अनुभव कर सकते हैं, వీటిని మనం అనుభవిస్తాము। लेकिन इनका अनुभव जो है हमारा मन करता है, మన మనసు ద్వారా వాటిని గ్రహిస్తాము, కానీ हम उन्हें न देख सकते हैं और ना ही स्पर्श कर सकते हैं। ఆ ఫీలింగ్స్ ని మనం చూడలేము, స్పర్శ కూడా చేయలేము అన్నట్టు। అలాంటి పదాలను ఏమంటారు? భావవాచక సంజ్ఞ कहते हैं। उनका उदाहरण है जीवन में सुख दुख आते रहते हैं। सुख दुख जो है ये फीलिंग्स है, भावों యొక్క పేరు। ये जो है फीलिंग्स है, इनका अनुभव हमारा मन करता है, వీటిని మన మనసు గ్రహిస్తుంది। సో ఇవి భావవాచక సంజ్ఞ कहलाते हैं। मनुष्य बुढ़ापे में शक्तिहीन बनता है। బుడాపా వృద్ధాప్యము ఇది మనిషి యొక్క దశను కూడా ఒక వ్యక్తి యొక్క దశని ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇది భావవాచక సంజ్ఞ అవుతుంది। మదర్ తెరెసా బడి దయాలు థీ। మదర్ తెరెసా యొక్క గుణం గురించి చెప్పడం జరిగింది। దయాలు అనేటువంటి పదము ఆ వ్యక్తి యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇలా గుణగణము, గుణాలు, దశ, పరిస్థితులను సూచించేటువంటి పదాలను మనము భావవాచక సంజ్ఞ అని అంటాము। వీటిని మనము అనుభవించగలుగుతాం కానీ స్పర్శించలేము। అలాంటి పదాలనే మనం భావవాచక సంజ్ఞ అని అంటాము।